12th వీక్ నామినేషన్స్ 'సోనియా, నిఖిల్, యష్మి' ఇష్యూ. 'బిగ్ బాస్' ఇంట్లో 12 వారం నామినేషన్స్ ప్రక్రియ మంచి రసవంతరంగా సాగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను పిలిపించి 'బిగ్ బాస్' వారితో నామినేషన్ చేయించాడు. అలా సోమవారం నాటి ఎపిసోడ్‌లో సానియా, బేబక్క, శేఖర్ భాషలు వచ్చారు. వారి వారి నామినేషన్స్ పాయింట్లను చెబుతూ ఇద్దరిద్దరిని నామినేట్ చేశారు. అసలు సోమవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే, గౌతమ్‌ను అందరూ టాప్ 5లో పెట్టడం, గౌతమ్ సేఫ్ అవ్వడాన్ని ప్రేరణ జీర్ణించుకోలేకపోయింది. గౌతమ్ ఫస్టే వెళ్ళిపోవాల్సింది, కానీ ఇప్పటివరకు వచ్చాడు అంటూ ఒకటే ఏడ్పిస్తుంది ప్రేరణ. ఆమె కుళ్ళు, ద్వేషం అంతా కూడా అక్కడ బయటపడినట్టు అనిపించింది. యష్మి ఎలిమినేట్ అవుతుందని కూడా ప్రేరణ అనుకుందట. ఇక నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా సోనియా ఇంట్లోకి వచ్చింది. ప్రేరణని నామినేట్ చేస్తూ మధ్యలో దూరుతావు, పక్షపాతం చూపిస్తావు, నబిల్‌కి ఫన్నీగా, గౌతమ్‌కు సీరియస్‌గా పనిష్మెంట్లు ఇచ్చావు అని చెప్పింది. ఇక మధ్యలో సోనియాని అక్క అని వెటకారంగా పిలిచింది. దీంతో సోనియా సీరియస్ అయింది. దెబ్బకు సారీ చెప్పేసింది. సారీ చెప్పే వరకు సోనియా వదలలేదు. తల మీద షుగర్ బాటిల్‌ని గట్టిగా కొట్టేసి నామినేట్ చేసింది. అలా కొట్టిన తర్వాత సారీ చెప్తుంటే నీ సారీ అవసరం లేదు అని ప్రేరణ వెళ్ళిపోయింది. నిఖిల్‌ను సోనియా నామినేట్ చేస్తూ నువ్వు ఇంతవరకు సరైన కారణంతో నామినేట్ చేయలేదు. యష్మి ఎమోషన్స్‌తో ఆడుకున్నావు అని ఇలా అన్ని పాయింట్లను తీసింది. నేను యష్మి ఎమోషన్స్‌తో ఆడుకోలేదు అని నిఖిల్ క్లారిటీ ఇస్తుంటే మధ్యలో యష్మి తిరగబడింది. నువ్వు నాకు ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు అని డిప్లొమాటిక్‌గానే చెప్పావు అని యష్మి చెప్పింది. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కానీ నేను నీ వెనకాల పడిపోతున్నాను అన్నట్లుగా ప్రొజెక్ట్ చేశావు అని యష్మి ఏడ్చేసింది. అసలు యష్మికి నిఖిల్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోతే నిఖిల్‌తో డాన్స్ చేసే విషయంలో విష్ణు పెద్ద రచ్చ ఎందుకు చేసింది? గౌతమ్‌ను వాడుకొని నిఖిల్‌ను ఎందుకు రెచ్చగొట్టిందో ఆమెకే తెలియాలి. ఆ తర్వాత బేబక్క ఎంట్రీ ఇచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. కానీ పృథ్వీ మాత్రం మళ్ళీ తన పాత పందాన్నే అవలంబించాడు. బేబక్కని కించపరిచేలా వెటకారంగా ఇమిటేట్ చేశాడు. గేమ్ పరంగా బాగానే ఉన్నావు కానీ నా కోసం ఎప్పుడు స్టంట్ తీసుకోలేదు అని నిఖిల్‌ను నామినేట్ చేసింది. ఆ తర్వాత శేఖర్ భాష వచ్చి సరైన పాయింట్లను నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. నిఖిల్ అంత చేసినా కూడా మీరు అతన్ని నామినేట్ చేయకుండా గౌతమ్‌ని నామినేట్ చేస్తున్నారు. మీదంతా ఓ గ్రూప్‌గా ప్రొజెక్ట్ అవుతుందని యష్మి, ప్రేరణని నామినేట్ చేశాడు. పానిపట్టు టాస్క్‌లో నిఖిల్ మమ్మల్ని హర్ట్ చేయలేదు అని యష్మి చెప్పుకొచ్చింది. మరి ఇదే విషయాన్ని వీకెండ్‌లో ఎందుకు చెప్పలేదు? నామినేషన్స్ టైమ్‌లో ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఎందుకు చెప్పాలి అంటూ తిరగబడుతోంది. యష్మి ఫ్లిప్ స్టార్ అని మరోసారి అందరికీ అర్థమైంది. సోనియా ఎలిమినేషన్ పాయింట్‌లో అందరిని కావాలని ఇంక్లూడ్ చేస్తోంది. మనం కూడా ఆమెకు సపోర్ట్ చేయమని ఇలా చేస్తుందంటూ యష్మికి ప్రేరణ చెప్పింది. నిఖిల్‌కి తన అమ్మ ఇచ్చిన సలహా తర్వాత గౌతమ్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడట. ఈ విషయాన్ని గౌతమ్ అడిగాడు. అందుకేనా నాకు షుగర్ కోటింగ్ వేస్తున్నావు అంటూ కాస్త ఓవర్ చేశాడు గౌతమ్. మొత్తానికి బయటకు కావ్య, ఇంట్లోకి వచ్చి సోనియా, నిఖిల్‌ను బ్యాడ్ చేస్తున్నారు. మరి ఈ దెబ్బతో నిఖిల్ విన్నింగ్ ఛాన్స్ ఏమైనా తగ్గుతాయేమో చూడాలి. ఇలా నామినేషన్స్ ప్రక్రియ అయితే ఇంకా మిగిలిపోయింది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ఎవరు వచ్చి ఎవరిని నామినేట్ చేస్తారో చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.